జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత కళాకారులకు అందరికీ నా శుభాకాంక్షలు. చేనేత బతుకులు ఎలా ఉన్నాయి, చేనేతల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలోని దేశంలోని చేనేత కళాకారులను గుర్తించి వారి సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7 ఇది 2015 నుంచి అధికారికంగా జరుపుకుంటున్నారు. మన తెలంగాణలో చేనేతల పరిస్థితి ఎలా ఉంది అందరికీ తెలుసు. వారు రంగుల ఎన్నో రంగుల చీరల్ని తయారు చేస్తారు. ఎన్నో రోజులు శ్రమించి కష్టపడి మొత్తం కుటుంబం కష్టపడి ఒక చీరను తయారు చేస్తుంది. ఇది కట్టుకున్న వారు ఎంతో ఆనందంగా సంతోషపడతారు, అది అమ్మిన వారు సంతోషపడతారు. కానీ ఆ కష్టపడి తయారు చేసి తన కళను తన కష్టాన్ని దాంట్లో రంగరించి తయారు చేసే ఒక చేనేత చీర తయారు చేసే ఆ కార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎన్ని సహకారాలు అందించినా ఎంత చేసినా వారి పరిస్థితులు వారి జీవితాల్లో మార్పులేమీ రాలేదు. ఎన్నో కుటుంబాలు మన తెలంగాణలో చాలా వేల కుటుంబాలు ఈ చేనేతను నమ్ముకొని జీవిస్తున్నాయి. ఈ మగ్గంపైనే ఆధారపడి బతుకుతున్నాయి. తరతరాలుగా వారి కుటుంబం నుంచి అదే ఆచారాన్ని పాటిస్తూ ఆ కళను వదలకుండా కష్టాలు నష్టాలు బాధలు ఎదురైనా కూడా వారు అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. వారికి ప్రతి ఒక్కరూ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబాలు ఎంతో కష్టపడి రాత్రి పగలు శ్రమించి ఒక చీరను తయారు చేస్తుంది. చేనేత అంటే ఇది ఒక చీర బట్ట వస్త్రం కాదు. చేనేతలు అంటే వారి కష్టం, వారి కళ, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, మన ఆచారం, మా వారి ఆత్మగౌరవం అన్ని కలిసి ఉండేది ఈ చేనేత వృత్తిలో. ఆ కళ అంత గొప్పది.
ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా మన వాళ్ళు సాధించారు. అయితే దాని మీదే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు మాత్రం కష్టాల్లో మునిగి ఉన్నారు. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా మనం చేనేతను కొని వారిని ప్రోత్సహించాలి, వారి కుటుంబాలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా మన తెలంగాణలో గద్వాల్, పోచంపల్లి, నారాయణపేట, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ చేనేతనే నమ్ముకొని జీవిస్తున్నాయి. దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. వారు రాత్రి పగలు కష్టపడి కొన్ని రోజుల పాటు శ్రమించి ఒక చీరను తయారు చేస్తారు. ఎన్నో రకాల డిజైన్లతో, ఎన్నో రంగులు అద్ది. అలాంటి వారి జీవితాల్లో రంగులు లేవని, వెలుగులు లేవని, అభివృద్ధి సాధ్యం కావడం లేదని బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉంది. ఇంకా ఇవ్వాలి. ఇంకా వారి కళను ప్రోత్సహించి వారి వృత్తిని కాపాడేందుకు మనం వంతు బాధ్యతగా ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉంది. ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే అది ఒక్కరి కష్టమే కాదు, వారి ఆత్మగౌరవంతో కూడింది. వారి కుటుంబంలోని అందరూ కూడా కష్టపడి తయారు చేస్తారు, శ్రమిస్తారు. వారు దానిలో తమ కళను కూడా ప్రదర్శిస్తారు. అలాంటి చేనేత కళాకారులను అందరూ ప్రోత్సహించాలి. ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్న చీరలు, నూలు ధరలు పెరగడం, రంగుల ధరలు పెరగడం, మార్కెట్లో పోటీ పెరగడం, ఇవన్నీ కారణాల వల్ల వారు కష్టపడి తయారు చేసే చీరలకు మార్కెట్లో పోటీ ఎక్కువై వారికి తగిన ఫలితం లభించడం లేదు. అదొక్కటే కాదు, వారు ఎంతో కష్టపడి శ్రమించి తయారు చేస్తే ఈ దళారులు, మధ్యవర్తులు ఉంటారు. వారి దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో ఎంతకో మంచి రేటుకి వాళ్ళు అమ్ముకుంటారు. వీళ్లకు ఇచ్చేది మాత్రం కూలీనే. ఆ కూలీ వారి కుటుంబావసరాలకు కూడా, వాళ్ళ పిల్లలకు చదువులకు సరిపోవడం లేదని చూసాం మనం. తెలంగాణలో ఎంతో మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి సంఘటనలు జరిగాయి. ఇకపై అలాంటి సంఘటనలు జరగకూడదు. వారు ఆ వృత్తిని వదలకుండా ఆ కళను అలాగే నిరంతరం జీవించి ఉండేలా ఉండాలంటే ప్రతి చేనేతను మనం ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్ని పథకాలు పెట్టైనా వారిని ఆదుకోవాలి. అప్పుడే ఈ చేనేత కళ బ్రతుకుతుంది. మన సంస్కృతి, సంప్రదాయం ఇంకా కలకాలం ఉంటుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చేనేత కార్మికులకి, శ్రామికులకి, కళాకారులకి, చేనేత కుటుంబాల వారికి అందరికీ నా శుభాకాంక్షలు.